హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్వైజ్. ఈ వీడియోలో మనము యూపీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది, ఏ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ బుక్స్ చదవాలి అనే దాని గురించి ఈ వీడియోని మనం చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మనం చూసినట్లయితే 3 ఫేజెస్లో మనకు యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమినరీలో మనం చూస్తే పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 వచ్చి సీసాట్ ఉంటుంది. ఈచ్ క్యారింగ్ 200 మార్క్స్. కానీ సీసాట్ మనకు క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే, సో 33% ఆఫ్ మార్క్స్ వస్తే చాలు పేపర్ క్వాలిఫై అవుతామన్నమాట. వన్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. సో మెయిన్స్లో మనం చూస్తే ఎస్ఏ, లాంగ్వేజ్, జనరల్ స్టడీస్ 4 పేపర్స్ ఉంటాయి, ఆప్షనల్ 2 పేపర్స్ ఉంటాయి. ఎస్ఏ విత్ 250 మార్క్స్, లాంగ్వేజ్ పేపర్లో పేపర్ ఏ అండ్ పేపర్ బి అని 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ ఏలో 8th షెడ్యూల్కి సంబంధించి ఎనీ 1 లాంగ్వేజ్ని క్యాండిడేట్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ తెలుగు అని పెడుతున్నాను. పేపర్ బి వచ్చి ఇంగ్లీష్ ఉంటుంది. ఈచ్ క్యారింగ్ 300 మార్క్స్. నెక్స్ట్ జనరల్ స్టడీస్ మనకు 4 పేపర్స్ ఉంటాయి. ఓకే, మనం కోర్ సబ్జెక్ట్స్ కానీ చూసినట్లయితే హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకనామిక్స్ అని మనం చెప్తాము. ఓకే, ఈచ్ క్యారింగ్ 250 మార్క్స్. నెక్స్ట్ ఆప్షనల్ పేపర్ ఉంటుంది. ఆప్షనల్ పేపర్ కానీ మీరు చూసినట్లయితే 2 పేపర్స్ మనము రాయాలన్నమాట. ఈచ్ క్యారింగ్ 250 మార్క్స్. సో ఓవరాల్గా కానీ మనం చూస్తే 1750 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుంది అనమాట. వన్స్ మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత క్యాండిడేట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. దిస్ వన్ క్యారింగ్ 275 మార్క్స్. ఓవరాల్గా యూపీఎస్సీ మనకు 2025 మార్క్స్కి ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ యూపీఎస్సీ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు దీనికి మనము ఏ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ప్లానింగ్ ఉండాలి అనేది మనము ఇప్పుడు చూద్దాము. యూపీఎస్సీ అనేది మనకు ఒక ఇయర్ లాంగ్ ప్రాసెస్ అని చెప్తామన్నమాట. ఒక బిగినర్కి 1.5 to 2 years ఆఫ్ టైం అయితే కంపల్సరీ పడుతుందన్నమాట. అది కూడా విత్ గైడెన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 1.5 to 2 years అయితే కంపల్సరీ పడుతుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకొని ప్లానింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. మనకు ఇయర్లీ ప్లానింగ్ ఉండాలి, మంత్లీ ప్లానింగ్ ఉండాలి అండ్ వీక్లీ ప్లానింగ్ ఉండాలి. ఇక్కడ ఒక రఫ్ ప్లానింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కరికి ఈ ప్లానింగ్ అనేది సిమిలర్గా ఉండదు, ఎందుకంటే ఇది ఒక ఇయర్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి మీకు నచ్చినట్టుగా మీ ప్లానింగ్ని మీరు మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ రఫ్ ప్లానింగ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే జనరల్ స్టడీస్ని కవర్ చేయాలన్నమాట. జనరల్ స్టడీస్ మనం కోర్ సబ్జెక్ట్స్ ఏం చెప్పుకుంటాం, పాలిటీ, ఎకనామీ, జోగ్రఫీ, హిస్టరీ అని చెప్తాము. సో పాలిటీలో కానీ మనం చూసినట్లయితే గవర్నెన్స్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీ రాజ్, రైట్స్ అండ్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, యాక్ట్స్, ఇవన్నీ కూడా మనకు పాలిటీలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎకానమీలో మనం చూస్తే ఈ పావర్టీ, ఇండియన్ ఎకానమీ, ఇంక్లూజన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, డెమోగ్రఫిక్స్, ఇవన్నీ కూడా మనకు ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ మనకు ఎకానమీలో ఉంటాయి. జోగ్రఫీ చూస్తే మనకు వరల్డ్ జోగ్రఫీ ఉంటుంది, సోషల్ జోగ్రఫీ, ఎకనామిక్ జోగ్రఫీ అండ్ ఫిజికల్ జోగ్రఫీ మనము చదువుకోవాల్సి ఉంటుంది. హిస్టరీ కానీ చూసినట్లయితే ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్, ఓకే, ఇండియన్ నేషనల్ మూమెంట్ మనము కవర్ చేయాలన్నమాట. ఇవేంటి మనకు కోర్ సబ్జెక్ట్స్. సో దీన్ని మనము ఏమంటామంటే ఫేజ్ 1 అంటామన్నమాట. ఓకే, ఫేజ్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది మనము కంబైన్డ్గా చేస్తామన్నమాట. యూపీఎస్సీకి సపరేట్ ప్రిపరేషన్ అంటే ఫోకస్ అనేది మనము మెయిన్స్లో పెడతాము ఫేజ్ 2లో, కానీ ప్రిపరేషన్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ నుంచే మెయిన్స్గా ప్రిపేర్ అవుతున్నాం అన్నట్లుగానే మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కోర్ సబ్జెక్ట్స్, వీటికి 1 మంత్లో ఒక్కొక్క సబ్జెక్ట్ కవర్ చేయాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 1 మంత్కి అంటే మార్చ్కి పాలిటీ అయిపోవాలి, ఏప్రిల్లో ఎకానమీ అయిపోవాలి, మేలో జోగ్రఫీ అండ్ జూన్ అండ్ జూలైలో హిస్టరీ కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి 2 months ఇవ్వడం జరిగింది. 1 monthలో హిస్టరీని కవర్ చేయలేరు, చాలా కష్టం. సో ఇప్పుడు మార్చ్ మనకు ఆల్రెడీ హాఫ్ మంత్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ సపోజ్ మీరు 15th మార్చ్ నుంచి 15th ఏప్రిల్ వరకు కూడా ఈ పాలిటీని కవర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో కొంతమందికి మేబీ అవసరం రాకపోవచ్చు, వాళ్ళు జస్ట్ 15 daysలోనే కవర్ చేయగలరు. సో ఇదేంటంటే ఒక రఫ్ ఐడియా. 1 month అయితే ఒక సబ్జెక్ట్కి ఇస్తే మనకు ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో అలా ఏం చేయాలంట, ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని మనం కవర్ చేసి ఆగస్ట్లో ఏం చేస్తాము లాస్ట్లో అంటే ఈ 4 ఏవైతే మనం ఆల్రెడీ చదివామో అవన్నీ కూడా ఒక మంత్లో రివిజన్ చేస్తామన్నమాట. ఓకే, సో ఈ రివిజన్ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. మనం ఇంతవరకు ఏం చదివాము అంటే యాజ్ అ బిగినర్కి ఇంతకు ఇది అర్థమవుతుందా, ఈ ఎగ్జామ్ని ఆ డెప్త్ని మీరు తీసుకోగలరా అనేది కూడా మీకు అర్థమవుతుంది.
ఓకే, ఇంకా మనం ఫేజ్ 1లో చేయాల్సింది ఏంటంటే నోట్ మేకింగ్. ఎవరైతే క్యాండిడేట్ ఫ్రెష్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నోట్ మేకింగ్ అనేది స్టార్ట్ చేయకండి అప్పుడే. ఎందుకంటే వన్స్ మీరు ఒక టెక్స్ట్ బుక్ చదువుతున్నారు అనుకోండి, ప్రతి ఒక్కటి కూడా మీకు ఇంపార్టెంట్ లాగానే అనిపిస్తుంది. సో అట్ ద ఎండ్ మీరు కూడా ఒక టెక్స్ట్ బుక్ రాసిస్తారు. సో నోట్ మేకింగ్ చేసుకోకండి, జస్ట్ అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో అవి హైలైట్ ఆర్ అండర్లైన్ చేస్తూ వెళ్ళండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫేజ్ 1 అంటే ఆగస్ట్ వరకు కూడా మీరు ఆప్షనల్ని డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. తొందరపడకండి ఆప్షనల్ డిసైడ్ అవ్వడానికి. ఎందుకంటే వన్స్ మీరు సబ్జెక్ట్స్ అన్ని చదివిన తర్వాత మేబీ మీకు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ నచ్చొచ్చు, మీరు అదే మీ ఆప్షనల్గా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆప్షనల్ డిసైడ్ అవ్వడానికి కూడా మీకు ఇప్పుడు ఏం తొందర లేదు, టిల్ మీరు ఆగస్ట్ వెయిట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇదేంటి మనకు దిస్ ఈజ్ ఫేజ్ 1. మనకు ఆగస్ట్ లోపల ఏముండాలి, బేసిక్ బుక్స్ అన్నీ కూడా, ఈ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు కవర్ చేసి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫేజ్ 2. ఫేజ్ 2లో మనం ఏం చేస్తామంటే ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి టోటల్గా 5 months ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. అంటే ఆల్రెడీ మనం ఏవైతే సబ్జెక్ట్స్ చదివామో అవి ఇంకొంచెం డెప్త్గా, అంటే ఇవి సబ్జెక్టు బాగా అనాలిసిస్ చేస్తామన్నమాట. ఓకే, అనాలిసిస్ చేసి మనము ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేసి ఎవ్రీడే 2 questions, అట్లీస్ట్ 2 questions. ఓకే, ఒకటి 15 mark క్వశ్చన్, ఒకటి 10 mark క్వశ్చన్ రాయటం స్టార్ట్ చేయాలి. ఓకే, పోను మీరు 4 questions, 6 questions, 10 questions per day ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట యాజ్ పర్ యువర్ కెపాసిటీ. ఇప్పుడు ఈ 5 monthsలో ఏం చేస్తారంటే మీకు నచ్చిన ఆప్షనల్ ఏదైతే ఉంటుందో మీరు ఆ ఆప్షనల్ని చూస్ చేసుకోవాలి. మీకు యూపీఎస్సీ నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్ నేను టెలిగ్రామ్ లింక్లో సెండ్ చేస్తాను. మీకు అందులో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఏ ఆప్షనల్ సిలబస్ ఏముంటుంది, ప్రిలిమ్ సిలబస్ ఏంటి, ఓకే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఓకే, ఐ విల్ సెండ్ యూ దట్ నోటిఫికేషన్. నెక్స్ట్ కానీ మనం చూస్తే ఇంకా మనకు నోట్ మేకింగ్ అనేది మనము స్టార్ట్ చేయాలి. ఎప్పటి నుంచి, సెప్టెంబర్ నుంచి. వన్స్ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తానే నోట్ మేకింగ్ ఎలా ఉండాలంటే 10 lines కానీ మీరు చదివారంటే అందులో నుంచి 1 line మాత్రమే మీ నోట్బుక్లో ఉండాలి. సో ఈ 1 line చదవగానే మీకు 10 lines కనీసం 7 to 8 lines అన్నా గుర్తుకు రావాలన్నమాట. ఆ రకంగా నోట్ మేకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇదేంటి మనకు జనవరి వరకు ప్లాన్, జనవరి 2026 వరకు మనకు ప్లాన్. యూపీఎస్సీ ఏం చేస్తుందంటే జనవరి ఎండ్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందన్నమాట. మే ఎండ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో వన్స్ మీరు జనవరి అవగానే జనవరి నుంచి మీరు ఈ మెయిన్స్ ప్రిపరేషన్, ఆప్షనల్ అన్నీ కూడా ఆపేయాలి. అగైన్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాక్ టు ద ప్రిలిమ్స్. ఓకే, మాక్ టెస్ట్ అనేది మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైనా కొన్ని నేను సజెస్ట్ చేస్తాను, అందులో మీరు జాయిన్ అయ్యి ప్రోగ్రామ్ తీసుకొని మీరు మాక్ టెస్ట్ అనేవి కండక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎవ్రీడే మాక్ టెస్ట్ ఇవ్వండి, వాటిని రివిజన్ చేయండి. మార్నింగ్ టెస్ట్ రాస్తే ఈవినింగ్ దాన్ని ఆ టెస్ట్ని చదువుకోవాలి. ఇలా మీరు ఈ ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ టిల్ మే ఎండ్, మనకు ఎగ్జామ్ ఎండ్ వచ్చే వరకు కూడా మాక్ టెస్ట్ని ఇస్తూనే ఉండాలి అండ్ రివిజన్ చేస్తూనే ఉండాలన్నమాట. ఓకే, సో ఇది మనకేంటి ఫేజ్ 3. ఇలా మనం ఏం చేయాలి, ఒక ఇయర్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ అ రఫ్ ఐడియా. నెక్స్ట్ కానీ మనం చూస్తే మంత్లీ ప్లాన్. ఇప్పుడు మనం ఒక మంత్ని ఎలా మనము ప్లాన్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో మంత్లీ ప్లాన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిఏ అని ఉంది కదా, సిఏ అంటే కరెంట్ అఫైర్ అనమాట. ఎవ్రీడే మీరు కరెంట్ అఫైర్ని చదువుతూనే ఉండాలి. ఫ్రమ్ బిగినింగ్ డే 1 నుంచి మీ ఇంటర్వ్యూ అయిపోయే ఎండ్ వరకు కూడా కరెంట్ అఫైర్ని చదువుతూనే ఉండాలన్నమాట. సో ఎవ్రీడే ఈజ్ అ కరెంట్ అఫైర్ డే. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ మీకు ఇవాళ మీరు స్టార్ట్ చేస్తున్నారు అని అంటే మార్నింగ్ మీరు కరెంట్ అఫైర్ని ఆల్రెడీ చదివేసి ఉండాలి. ఓకే, ఈవినింగ్ ఏం చేస్తారంటే ఇన్సైట్స్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు కరెంట్ అఫైర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రొవైడ్ చేసిన వాటికి క్వశ్చన్స్ ఇస్తారనమాట. సో మార్నింగ్ మీరు ఏదైతే కరెంట్ అఫైర్ కవర్ చేస్తారో ఈవినింగ్ అది క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయండి. సో దీనివల్ల మీరు అది రివిజన్ లాగా ఉంటుంది, మీకు ఎంతవరకు గుర్తుంటుంది అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. మీ మెమరీకి బాగా రన్నింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇదేంటి కరెంట్ అఫైర్ ఎవ్రీడే ఈజ్ అ కరెంట్ అఫైర్ డే. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే జనరల్ స్టడీస్ స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ సపోజ్ నేను ఇప్పుడు ఇది మార్చ్ మంత్ అనుకోండి, పాలిటీ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఎవ్రీడే పాలిటీ చదవాలి టిల్ మండే టు ఫ్రైడే.
వీకెండ్లో ఏం చేయాలి సాటర్డే సండే అంటే సాటర్డే టెస్ట్ తీసుకోవాలి, సండే దాన్ని రివిజన్ చేయాలన్నమాట. ఏదైతే టెస్ట్ రాస్తారో దాన్ని మనం మళ్ళీ రివిజన్ చేయాలి సండే. ఈ రకంగా ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క జనరల్ స్టడీస్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. సాటర్డే సండే ఏంటంటే కరెంట్ అఫైర్ టెస్ట్తో పాటు సీసాట్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. తో మనకు సీసాట్ 33% మార్క్స్ అయినా కూడా సీసాట్ చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుందన్నమాట కొంతమందికి. సో ముందు నుంచే కూడా మనకు ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ 2 days మళ్ళీ పోను మనము ఈ ఫ్రీక్వెన్సీని పెంచుతాము. ఓకే, ఇలా మనము ఒక మంత్ని ప్లాన్ చేసుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా కవర్ చేయాలి అనేది మనము ఇలా ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ నేను పాలిటీ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ పాలిటీ సబ్జెక్ట్ని స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే పీవైక్యూస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, 2015 నుంచి 2025 వరకు కూడా, అంటే మనకి ఇప్పుడు మేలో ఎగ్జామ్ జరుగుతుంది, ఆ పేపర్ కూడా కలిపి చెప్తున్నాను. సో ఈ పేపర్స్ని బాగా అనలైజ్ చేయాలి. పీవైక్యూస్ మనకి ఎక్కడెక్కడ నుంచి అడుగుతున్నారు, ఏ టాపిక్స్ మీద ఫోకస్ జరుగుతుంది. ఇప్పుడు పాలిటీ అనుకోండి, ఆర్టికల్ 21 మీద బాగా అడుగుతారు, రైట్స్ మీద బాగా అడుగుతారు. సో వీటి మీద ఫోకస్ చేయాలన్నమాట. ఈ వన్స్ మీరు పీవైక్యూస్ చూసిన తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారనుకోండి, సో మీకు ఎక్కడ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ మీద ఎలా అడుగుతున్నారు, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, వాటికి ఆప్షన్స్ ఎట్లా వస్తున్నాయి అనేది ఒక ఐడియా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ ఇవాళ నుంచి నేను పాలిటీ స్టార్ట్ చేస్తాను అని సిలబస్ పెట్టుకొని మీరు ఓపెన్ చేశారంటే బుక్, అది మీరు వేగ్గా వెళ్ళిపోతారనమాట. యూపీఎస్సీలో అతి ముఖ్యమైనది ఈజ్ గైడెన్స్ లేకుంటే మాత్రం ఇది ఒక ఊబిలో మీరు చిక్కుకుపోతారు. సో ఫస్ట్ పీవైక్యూస్తో స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇలా మనము ఒక మంత్లీ ప్లాన్ అనేది వేసుకుంటాము. నెక్స్ట్ వీక్లీ ప్లాన్ అనేది చాలా మ్యాక్రోగా ఉండాలన్నమాట. ఇది విజన్ ఐఏఎస్ కానీ, ఇన్సైట్స్ కానీ, వాజీరామ్ కానీ వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇయర్ లెంత్ ప్లాన్ షెడ్యూల్స్ అనేది ఒకటి ఉంటాయి అనమాట. టెస్ట్ సిరీస్ అంటే నెక్స్ట్ ఇయర్కి ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేస్తారనమాట వీళ్ళు టెస్ట్ సిరీస్ పెట్టడం. సో మీరు ఏం చేస్తారంటే ఆ టెస్ట్ సిరీస్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక టెస్ట్ సిరీస్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీళ్ళు వీక్లీ ప్లాన్స్ ఇస్తారనమాట. ఆ వీక్లీ ప్లాన్స్లో మీరు ఈ టాపిక్స్ కవర్ చేయాలి అంటే వీళ్ళు సిలబస్ని బాగా బ్రేక్ డౌన్ చేస్తారనమాట. ఓకే, ఆ బ్రేక్ డౌన్ చేసిన సిలబస్ని మీరు ఏవైతే మీ షెడ్యూల్స్ ఉంటాయో ఆ షెడ్యూల్స్లో మీరు ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ప్రిపరేషన్ చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, మీరు ఏ టాపిక్ కూడా స్కిప్ చేయలేరు. ఓకే, ఇదేంటి వీక్లీ ప్లాన్. సో ఇయర్లీ ప్లాన్, మంత్లీ ప్లాన్ అండ్ వీక్లీ ప్లాన్. సో ప్లానింగ్ అయిపోయింది. మరి ఏ బుక్స్ చదవాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రీ ప్లస్ మెయిన్స్ కంబైన్డ్గా కలిపి బుక్ సోర్సెస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది మెయిన్స్తో ఇంక్లూడ్ కాబట్టి మనకు సోర్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా మీరు చదవాలా కంప్లీట్గా అంటే లేదు. కొన్నిసార్లు టాపిక్స్ ఇక్కడ ఉంది చూడండి, ఆర్ట్ అండ్ కల్చర్ ఇక్కడ ఎన్సీఆర్టీ క్లాస్ 11th అండ్ క్లాస్ 12th. ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ ఇన్ వాల్యూమ్ 1 అండ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. కానీ మనము ఇక్కడ తమిళనాడు క్లాస్ 11 బుక్స్ ఉన్నాయి, వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2. ఏదర్ మనము ఇదైనా చూస్ చేసుకోవచ్చు ఆర్ ఇదైనా చూస్ చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఏంటంటే తమిళనాడు బుక్స్లో ఎక్స్ప్లెనేషన్ బాగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని టాపిక్స్ ఇలా స్కిప్ చేసుకుంటారనమాట, వేరే బుక్స్లో రెఫర్ చేస్తారనమాట. అందుకు ఇవి సోర్సెస్ ఎక్కువగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మెయిన్స్ ఓరియంటెడ్ కాబట్టి మీకు ఇంతగా కనబడుతుంది. నెక్స్ట్ నితిన్ సింఘాని అని ఇంకొక బుక్ ఉంటుందన్నమాట మనకు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి. సో ఇందులో మనకు ఆర్కిటెక్చర్ అండ్ పెయింటింగ్ ఈ 2 టాపిక్స్ బాగా కవర్ చేస్తారు నితిన్ సింఘానియా బుక్లో. సో ఈ 2 టాపిక్స్ చదివితే చాలు, నితిన్ సింఘానియా టోటల్గా చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏన్షియన్ హిస్టరీ మనం చూస్తే ఎన్సీఆర్టీ క్లాస్ 11 అండ్ మనకు ఆర్ఎస్ శర్మ ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్ కూడా ఒకటి ఉంటుంది, అది లేదా తమిళనాడు 11th క్లాస్ బుక్ హిస్టరీ బుక్ వాల్యూమ్ 1 చదివితే చాలన్నమాట ఏన్షియన్ హిస్టరీకి. నెక్స్ట్ మిడివల్ హిస్టరీ మనకు క్లాస్ 12 ఇండియన్ హిస్టరీ పార్ట్ 2 ఆర్ తమిళనాడు బుక్ 11th క్లాస్ వాల్యూమ్ 2 లేదా సతీష్ చంద్ర మిడివల్ హిస్టరీ బుక్ ఒకటి ఉంటుంది, అదైనా కూడా పర్లేదు. ఓకే, నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ మనం చూస్తే స్పెక్ట్రమ్ ప్రిలిమ్స్ వరకు ప్రిఫర్ చేస్తారు, కానీ మెయిన్స్ వరకు కావాలనుకుంటే మనము తమిళనాడు క్లాస్ 12 హిస్టరీ బుక్ కూడా కవర్ చేయాలన్నమాట. నెక్స్ట్ పోస్ట్ ఇండియా ఇండిపెండెన్స్ మనము
ఈ ఫస్ట్ పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అనే బుక్ క్లాస్ 12 బుక్తో స్టార్ట్ చేసి బిపిన్ చంద్ర బుక్ ఒకటి ఉంటుంది ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అని, ఆ బుక్ని కవర్ చేస్తే చాలు పోస్ట్ ఇండియా ఇండిపెండెన్స్కి. ఓకే, నెక్స్ట్ వచ్చి జాగ్రఫీ మనకి ఎన్సీఆర్టీ క్లాస్ 11 అండ్ క్లాస్ 12 బుక్స్ అయితే చాలు మనకు టోటల్గా ఫిజికల్, ఈ ఇండియన్ సొసైటీ, ఇంకా ఎకానమీ, ఇవన్నీ కూడా ఇండియన్ ఎకానమీ పీపుల్, ఓకే, ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి అన్నమాట జాగ్రఫీ పరంగా. ఓకే, ఎక్స్ట్రాగా మనము ఇంకొకటి జీసీ లియాంగ్ అని ఇంకొక బుక్ ఉంటుంది. ఆ జీసీ లియాంగ్లో మనకు వరల్డ్ జాగ్రఫీ కవర్ అయి ఉంటుంది అనమాట. సో ఈ బుక్ని కూడా యాడ్ చేద్దాం ఇక్కడ. నెక్స్ట్ వచ్చి పాలిటీ కన్నా మనం చూసినట్లయితే ఓన్లీ లక్ష్మీకాంత్ అయితే చాలు అని చెప్తారు, కానీ మెయిన్స్లో మనకు ఆ డెప్త్ రావాలనుకుంటే క్లాస్ 11 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ అనే బుక్తో మీరు రీడింగ్ స్టార్ట్ చేశారనుకోండి, తర్వాత క్లాస్ 12 పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్, ఈ ఫస్ట్ మీరు లక్ష్మీకాంత్ చదివే ముందు ఈ 2 బుక్స్ కవర్ చేయండి, ఎన్సీఆర్టీ క్లాస్ 11 అండ్ క్లాస్ 12. దాని తర్వాత మీరు లక్ష్మీకాంత్ని స్టార్ట్ చేస్తే మీకు ఒక బ్రాడ్ ఐడియా వస్తుందన్నమాట మీరు లక్ష్మీకాంత్లో ఏం చదవబోతున్నారని. లక్ష్మీకాంత్ ఏంటంటే టు ద పాయింట్, లైక్ బుల్లెట్ పాయింట్స్ లాగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దానికంటే ముందు మీరు ఈ 2 బుక్స్ చదివారంటే మీకు పాలిటీకి చాలా ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనం చూస్తే ఎన్సీఆర్టీ 12th క్లాస్ బుక్ ఒకటి మనకు కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ అని ఉంటుంది. సో ఇందులో వరల్డ్ వార్స్ అంట, ప్యాక్స్ అంట, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది కవర్ చేసిన తర్వాత ఐఆర్ మేజర్ సోర్సెస్ మనము న్యూస్ పేపర్స్ అనే చెప్తాము, ద హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఓకే, అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకవేళ మీరు 2 కవర్ చేయగలిగితే, లేదా రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఎకానమీ మనకు బాగా డైవర్స్గా ఉంటుంది కాబట్టి మనం మేజర్గా కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అవ్వాలి. అండ్ ఏవైతే రిపోర్ట్స్ అండ్ మ్యాగజైన్స్ ఉంటాయో, ఇక్కడ మనకు నీతి ఆయోగ్ రిపోర్ట్, గవర్నమెంట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం చదవాలి. ఓకే, న్యూ ఇండియా యాడ్ 75 అనే రిపోర్ట్ ఒకటి, ఇంకా మనకు ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అండ్ యోజన మ్యాగజైన్. సో ఇవన్నీ కూడా ఏంటి, మనకు కరెంట్ మనకు ఏవైతే ఉంటాయో అవి. కానీ ఈ కరెంట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ఫస్ట్ ఈ 2 బుక్స్ చదవాలన్నమాట. ఎన్సీఆర్టీ క్లాస్ 12th అండ్ క్లాస్ 11th బుక్స్ 2 ఉంటాయి, మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ 2 బుక్స్ని కవర్ చేసి దాని తర్వాత మీరు వీటిలోకి రావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇవి మనం చూస్తే ఎన్సీఆర్టీ క్లాసెస్ బుక్స్ ఇవ్వడం జరిగింది, కానీ బుక్స్ అన్నీ కూడా వీటికి కవర్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ శంకర్ ఐఏఎస్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కొన్ని చాప్టర్స్ ఇవ్వడం జరిగింది, ఆ కొన్ని చాప్టర్స్ ఒకటి కవర్ చేస్తే చాలు, ఓవరాల్ బుక్ అంతా చదవాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ఇక్కడ కొన్ని బుక్స్ స్కిప్ చేసాము. ఓకే, సోషల్ జస్టిస్ అండ్ గవర్నెన్స్ అనే బుక్ టాపిక్, నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎథిక్స్, ఇంటెగ్రిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద బాగా బేస్డ్ ఉంటాయి అనమాట, అండ్ ప్లస్ కేస్ స్టడీస్ కూడా. సో ఇవి మీరు ఏం చేస్తారంటే ఈ టాపిక్స్ ఎన్ని రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తారనమాట, మంత్లీ ఆర్ ఇయర్లీ బుక్స్ పబ్లిష్ చేస్తారు. సో వాళ్ళది వన్ ఆఫ్ ద బుక్ అని మీరు చూస్ చేసుకున్నారంటే ఇవి బాగా మీరు సర్చ్ చేసి తీసుకునే దానికంటే వాళ్ళ మీద మనం డిపెండ్ అయితే మనకు టైం సేవింగ్ అవుతుంది. ఓకే, సో ఇదన్నీ ఏంటి, మనకు బుక్ లిస్ట్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్గా మనం ఇప్పుడు బుక్ లిస్ట్ చూసామన్నమాట. సో నెక్స్ట్ మనము ఏం చేయాలి, ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఏం చేస్తారు, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకోండి, ఒక ఇయర్ క్యాలెండర్ ప్రిపేర్ చేసుకోండి. ఇయర్ క్యాలెండర్ అండ్ మంత్ క్యాలెండర్, ఒక ఇయర్లో మీరు ఏం చేయాలి అనే దాని గురించి మీరు ఒక రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకున్నారనుకోండి, మీరు ఎంతవరకు మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, విచ్ సబ్జెక్ట్స్ టు కవర్ ఫస్ట్ అనే దాని గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మంత్లీ ప్లానింగ్ ఒకటి పెట్టాను. సో మంత్లో మనము ఎలా కవర్ చేయాలి, ఫస్ట్ సపోజ్ ఇప్పుడు March 2025 ఎగ్జామ్ మనకు May 2026. సో ఆల్మోస్ట్ మనకు 13.5, ఇప్పుడు 13.14 months ఉందనుకోండి, కానీ ఎగ్జామ్ ప్లాన్ అనేది మనము 12 months మాత్రమే పెట్టుకుంటాం. అఫ్కోర్స్ రాయడం అయితే మనము ఇయర్ లెంత్ మొత్తం అన్నీ కూడా రాస్తాము, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఇలా మనము ప్లాన్ క్యాలెండర్ వేసుకుంటాము. ఓకే, సో కానీ మనకు మధ్యలో ఈ అకేషన్స్ అంట, ఫెస్టివల్స్ అంట, లేకుంటే ఏమైనా ఎమర్జెన్సీ రావచ్చు, మీకు హెల్త్ ఇష్యూ రావచ్చు. సో మనము టైట్గా ప్లాన్ అనేది ఖచ్చితంగా ఈరోజు ఇది కంప్లీట్ చేయాల్సిందే అని ఇలా వేసుకోకండి, కొంచెం మీరు లిబరల్గా పెట్టుకోండి.
దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఫర్ సపోజ్ ఒకరోజు మీరు కంప్లీట్ చేయకున్నా నెక్స్ట్ డే దాన్ని కవర్ చేసేలా ఉండాలన్నమాట. ఓకే, సో ప్లానింగ్ అనేది కొంచెం ఫ్రీగా ఉండాలన్నమాట. స్ట్రిక్ట్గా ప్లానింగ్ పెట్టుకోకండి. ఒక వారం అంతా ఫాలో అయినా కూడా మీరు నెక్స్ట్ వారంలో దాన్ని ఫాలో అవ్వకుంటే పెండింగ్ పడిపోతుందన్నమాట. సో ఆ పెండింగ్ నెక్స్ట్ దాని మీద పడి ఇలా మీకు హెవీ అయిపోతుంది సిలబస్ చదవటం. ఎప్పుడే కానీ ఫర్ సపోజ్ మీకు ఏదైనా అకేషనో ఏదైనా ఎమర్జెన్సీనో ఉందనుకోండి, 1 డే లీవ్ తీసుకోండి. కానీ నెక్స్ట్ డేకి ఎటువంటి పరిస్థితిలో మళ్ళీ మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎంతో కొంత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. కనీసం గంట కానీ కూర్చొని చదవండి నెక్స్ట్ డేకి. ఎందుకంటే ఒక్కసారి కానీ 2 కాన్సిక్యూటివ్ డేస్ కానీ మీరు చదవకుండా ఆపేస్తారు అనుకోండి, సో అదేంటంటే ఒక బర్డన్ అయిపోతుంది నెక్స్ట్ డేకి. సో ఎప్పుడే కానీ వరుసగా 2 డేస్ని స్కిప్ చేయకండి. ఖచ్చితంగా 1 డే తర్వాత ఇంకొక డే దాన్ని కవర్ చేసేలాగానే పెట్టుకోండి. ఓకే, ప్లానింగ్ ఎలా ఉండాలి, మీకు కొంచెం రియలిస్టిక్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే క్యాండిడేట్ డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ రిసోర్సెస్. నా దగ్గర పర్ఫెక్ట్ బుక్స్ అన్నీ రావాలి, పర్ఫెక్ట్ రిసోర్సెస్, వాళ్ళ మెటీరియలే రావాలి, వీళ్ళ మెటీరియల్ రావాలి అని మీరు వెయిట్ చేయకండి. సో మీరు వెయిట్ చేసినా, ప్రొకాస్టినేట్ చేసినా, నెగ్లెక్ట్ చేసినా, పోస్ట్పోన్ చేసినా అది జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే మనం ఎవ్రీ డే ఎవ్రీ అవర్ని కూడా కౌంట్ చేస్తామన్నమాట. ఎందుకంటే దట్ ఎగ్జామ్ డిమాండ్స్ ఇట్. సో డోంట్ వెయిట్ ఆర్ డోంట్ ప్రొకాస్టినేట్. స్టార్ట్ ఇట్ టుడే. ఈ రోజుతోనే స్టార్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ సిలబస్ చూడండి. ఈరోజంతా సిలబస్ చూడండి. ఆ సిలబస్ మీకు ఎలా ఉంది అంటే, మీరు మేబీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అవ్వచ్చు, మెకానికల్ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా మీరు అవ్వచ్చు. సో మీకు ఆ సిలబస్ ఎలా అనిపిస్తుంది అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఒక ఇయర్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి 1.5 to 2 years అయితే మీరు ఖచ్చితంగా ఇందులో ఉండాలి అనే మైండ్ సెట్తోనే మీరు ఈ ఎగ్జామ్ని ఇవ్వాలన్నమాట. ఓకే, సో ఈ ఎగ్జామ్కి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్. సో డిసిప్లిన్ లేకుంటే మాత్రం మనము జస్ట్ 1.5 to 2 years అనేది వేస్ట్ చేస్తున్నామని తెలిసి మీరు వేస్ట్ చేస్తున్నారని అర్థం. సో డిసిప్లైన్గా మనం ఉండాలి. మోటివేషన్ అనేది మనకేంటంటే కొంచెం టైం వరకు మాత్రమే మోటివేషన్ పనిచేస్తుంది. బట్ లాంగ్ రన్లో మనకు పనిచేసేది డిసిప్లిన్ మాత్రమే. ఈ టైంకి ఈ పని చేయాలి, ఈ టైంకి ఇది కవర్ చేయాలి, ఈ టాపిక్ అంటే ఖచ్చితంగా అది కవర్ చేసేలాగే కనీసం ఆ ఎఫర్ట్ అయినా అందులో పెట్టండి, టోటల్గా కవర్ చేయకుండా కూడా. ఓకే, సో దీంతోపాటు మీరు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీ జర్నీ అనేది మనకు ఒక ఎమోషనల్ ఓవర్వెల్మింగ్ జర్నీ అని అంటాము. త్రూ అవుట్ ది జర్నీ ఫర్ సపోజ్ మీరు సిలబస్ కవర్ చేయలేదనో, లేకుంటే మార్క్ టెస్ట్లో తక్కువ వచ్చాయనో మార్క్స్, లేకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆల్రెడీ సెటిల్ అయ్యారు, మీరు ఇంకా ప్రిపరేషన్లో ఉన్నారనో, ఈ ఎమోషనల్ ఓవర్వెల్మింగ్ అనేది బాగా ఉంటుందన్నమాట యూపీఎస్సీలో. సో మీరు ఇవన్నిటికీ కూడా రెడీ అయ్యి మీ మైండ్ని సెట్ చేసుకోవాలన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లాస్ట్ వన్ వచ్చి హార్డ్ వర్క్. ఓకే, హార్డ్ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్మార్ట్ వర్క్ అని అంటాము, కానీ ఈ స్మార్ట్ వర్క్ కూడా హార్డ్ వర్కే అనమాట. ఓకే, సో డైలీ మీరు 10 to 12 hours ఆఫ్ టైం యూపీఎస్సీ స్టడీలో, అంటే మీరు డైలీ 10 నుంచి 12 hours వరకు మీ బుక్స్తో గడపడానికి మీరు ప్లానింగ్గా పెట్టుకోవాలన్నమాట. మైండ్లో మీరు ఈ టైం నేను నా బుక్స్కి ఇస్తున్నాను అని మీరు పెట్టుకోవాలన్నమాట. దిస్ ఈస్ ద బేర్ మినిమమ్ అని చెప్తాను. సమ్ పీపుల్ మైట్ స్టడీ ఫర్ 15 to 16 hours. ఓకే, సో ప్రిపరేషన్ అనేది అంత టఫ్గా ఉంటుంది అండ్ దిస్ ఈజ్ వెరీ రియల్. ఓకే, మనము నెక్స్ట్ వీడియోస్ ఏం చదవాలి అనే దాని గురించి, నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలి అంటే ఏ సబ్జెక్ట్స్ మీద ఎంత వెయిటేజ్ ఉంది, మనకు పీవైక్యూస్ ఎలా వస్తున్నాయి, అండ్ కరెంట్ అఫైర్స్ని మనం ఎలా కవర్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చూసుకోవాలి, వీటి మీద వీడియోస్ చేస్తాను ఫర్దర్గా. ఓకే, బీయింగ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ యూపీఎస్సీ జర్నీ ఫర్ పాస్ట్ 6 years, ఐ హోప్ ఐ కుడ్ హెల్ప్ యూ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. ఓకే, ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ లింక్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో మీరు జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.